నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పెరస్పెక్టివ్స్ నుంచి జనాభా విద్య, కుటుంబ విద్య, కౌమార విద్య, ఆరోగ్య విద్య, జీవన నైపుణ్యాలు, వీటి నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ క్రింది వానిలో జనాభా విద్య యొక్క లక్షణం కానిది ఏమిటి? ఇక్కడ చూస్తే జనాభాను విద్యా భాగం చేయడం, అలాగే జనాభాకు అభివృద్ధికి మధ్య సంబంధాన్ని తెలియజేయడం, మరి పిల్లల జనాభాపై రుణాత్మకతను పెంపొందించడం అనేటటువంటిది కాదనమాట. ఈ జనాభాను తగ్గించే మార్గాలు తెలియజేయడం, ఇవన్నీ కూడా జనాభా విద్య యొక్క లక్ష్యం అన్నమాట. నెక్స్ట్ వన్, జనాభాను బోధించే ఉపగమాలు ఎన్ని? 2 ఉపగమాలు అన్నమాట. పాఠశాల స్థాయిలో జనాభాను ఏ విషయాలలో సమైక్యంగా బోధిస్తారు? పైవన్నీ భాషలో కానీ, గణితంలో కానీ, సాంఘిక అధ్యయనంలో కానీ, ఎందులోనైనా జనాభాను ఏ విషయంలోనైనా సమైక్యంగా బోధించవచ్చు. గ్రాఫ్ నైపుణ్యం పెంపొందించడానికి జనాభా లెక్కలను ఉదాహరణగా తీసుకున్న ఆ ఉపాధ్యాయుడు అవలంబించినటువంటి ఉపగమం ఏమిటి? సహసంబంధ ఉపగమం. అలాగే నిరుద్యోగానికి కారణం జనాభా పెరుగుదల అని సాంఘిక ఉపాధ్యాయుడు బోధించిన అది కూడా మనకు ఇక్కడ సహసంబంధ ఉపగమమే. 2011 జనాభా లెక్కలు అనుసరించి భారతదేశ జనాభా ఎంత శాతము? 121 కోట్లు. 2011 సేకరించిన జనాభా లెక్కలు ఎన్నవ జనాభా లెక్కలు? అప్పుడు సేకరించినవి ఎన్నవ జనాభా లెక్కలు అంటే 15వ జనాభా లెక్కలు. 2011 జనాభా లెక్కల యొక్క నినాదం ఏమిటి? మా జనాభా మా భవిష్యత్, మా జనాభా మా భవిష్యత్ అనేటటువంటి నినాదం. ఈ క్రింది వానిలో జనాభాలో 3వ పెద్ద రాష్ట్రం ఏది? 3వ పెద్ద రాష్ట్రం బీహార్. 2011 జనాభా లెక్కలు అనుసరించి స్త్రీ పురుష నిష్పత్తి ఎంత? 943. క్రింది వానిలో స్త్రీ పురుష నిష్పత్తి తక్కువ గల రాష్ట్రం ఏది? హర్యానా. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా వృద్ధి రేటు గల రాష్ట్రం మేఘాలయ. 2011 జనగణన అనుసరించి దేశ జనసాంద్రత ఎంత? 382. 2011 జనగణన ప్రకారం దేశ సగటు అక్షరాస్యత ఎంత? 73. 2011 ప్రకారం దేశంలోనే అత్యంత అక్షరాస్యత కలిగిన రాష్ట్రం కేరళ. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జూలై 11. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ పట్టణ జనాభా ఎంత శాతము? 68.5. అలాగే గ్రామీణ పట్టణ అయితే 31.5. 2011 జనగణన ప్రకారం అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రం వెస్ట్ బెంగాల్ కాదు, బీహార్. 2011 జనగణన ప్రకారం అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం బీహార్. నెక్స్ట్ వన్, జనాభా తక్కువ గల కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే లక్షద్వీపులు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కుటుంబ నియంత్రణను అమలు చేసిన దేశం భారత్. అలాగే భారతీయ జనాభా విద్యా పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 1980లో ప్రారంభించారు. తెలుగు ఉపాధ్యాయుడు జనాభా మీద వ్యాసం రాయించడం అనేటటువంటిది ఏ ఉపగమం? సమైక్య ఉపగమం. జనాభా విద్యను తొలిసారిగా నిర్వచించినది ఎవరు? ఐక్యరాజ్య సమితి జనాభా నిధి. ఈ క్రింది వానిలో జనాభా విద్య లక్ష్యం కానిది? జనాభా విద్య అధిక జనాభాకు కారణాలు తెలియజేయడం, జనాభాకు పర్యావరణానికి సంబంధాన్ని తెలియజేయడం, జనాభాకు దేశ అభివృద్ధికి తెలియజేయడం, ఇవన్నీ అవుతాయి. ఇది కాదన్నమాట. కుటుంబ పరిమాణాన్ని పెంపొందించడం కాదు. జనాభా పెరుగుదలకు గల కారణం పైవన్నీ బాల్య వివాహాలు, పేదరికము, శిశుమరణాలు ఇవన్నీ పెరుగుతాయి. జనాభా పెరుగుదల వచ్చేటటువంటి సమస్యలు ఏమిటి? పేదరికం వస్తుంది, నిరుద్యోగం వస్తుంది, నిరక్షరాస్యత వస్తుంది. ఇవన్నీ కూడా జనాభా పెరుగుదల వల్ల వచ్చేటటువంటి సమస్యలు. తొలి జాతీయ జనాభా విధానాన్ని ఎప్పుడు ప్రకటించారు? 1976లో ప్రకటించారు. క్రింది వానిలో 1976 జాతీయ జనాభా విధానం లక్ష్యం కానిది? బాలుర విద్యకు ఎక్కువ నిధులు కేటాయించాలనేది కాదనమాట. ఇవన్నీ లక్ష్యాలే.
జనాభా విద్యను ప్రవేశపెట్టాలనుకున్నారు. మరి బాలికల విద్యకు ఎక్కువ నిధులు కేటాయించాలనుకున్నారు. కుటుంబ నియంత్రణ పద్ధతులు కూడా ప్రోత్సహించాలనుకున్నారు. ఇవన్నీ కూడా 1976 జనాభా విధానం యొక్క లక్ష్యాలన్నమాట. రెండవ జాతీయ జనాభా విధానాన్ని ఎప్పుడు ప్రకటించారు? 2000లో ప్రకటించారు. 2000 సంవత్సరంలో ప్రకటించారన్నమాట. కుటుంబ విద్యకు సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాం. ఈ క్రింది వానిలో అతి పురాతనమైనది ఏమిటి? క్రింది వానిలో అతి పురాతనమైనదే కుటుంబము. పిల్లవాడికి ఇంటి వద్దనే విద్య అందించాలి అని పేర్కొన్నది ఎవరు? జాన్ లాక్. విద్య అంతటికీ కూడా కేంద్ర బిందువు కుటుంబము అని పేర్కొన్నది ఎవరు? పెస్టాలజీ. కుటుంబ విద్య ఏ రకమైన విద్య? యాదృచ్ఛికమైన విద్య. ఏ కుటుంబంలో విద్యార్థి సంపూర్ణ అభివృద్ధి జరుగుతుంది? ఉమ్మడి కుటుంబంలో. కుటుంబము అందించే విద్యను ఏ రకమైన విద్యగా పేర్కొంటారు? యాదృచ్ఛిక విద్య. విద్యార్థి సాంఘిక అభ్యసనంలో ప్రధాన పాత్ర వహించేది కుటుంబము. ఈ క్రింది ఏ కారణం వల్ల కుటుంబ విద్యా ప్రాముఖ్యత పెరిగింది? ఉమ్మడి కుటుంబ విచ్ఛిన్నం వలనే విద్యా ప్రాముఖ్యత పెరిగింది. 3 తరాలు గల కుటుంబాన్ని ఏమంటారు? సమిష్టి కుటుంబం. ప్రపంచంలో భారతదేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చినటువంటి కుటుంబం ఏంటి? సమిష్టి కుటుంబం. కౌమార విద్య గురించి ఒకసారి చూద్దాం. పాఠశాల విద్యార్థులకు లైంగిక విద్య అందించడంలో సహాయపడేటటువంటి సంస్థ ఏది? ఏసీఎస్ఐ. లైంగిక విద్య ఈ స్థాయి విద్యార్థులకు అందిస్తున్నారు. 14 నుంచి 17 సంవత్సరాలు. లైంగిక విద్య యొక్క ప్రధాన ఉద్దేశ్యం అంటే లైంగిక సర్దుబాటును తెలియజేయడం, హెచ్ఐవిపై అవగాహన కలిగించడం, మాదక ద్రవ్యాల అవగాహన కల్పించడం. ఇవన్నీ కూడా పాఠశాల స్థాయిలో పిల్లలు మాదక ద్రవ్యాలకు అలవాటు కావడానికి గల కారణం ఇవన్నీ కూడా అంటే టెన్షను, కుతూహలము, స్నేహితుల ఒత్తిడి ఇవన్నీ కూడా అన్నమాట. లైంగిక విద్యలో భాగంగా హై స్కూల్ స్థాయిలో బోధన అంశం కానిది ఏమిటి? ఈ జీవిత దశలు అనేది కాదు, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అడోల్సియర్ అనగా పరిపక్వతకు రావడం. అడోల్సెన్స్ అంటాం కదా, మన సైకాలజీలో వస్తుంది. అడోల్సియర్ అనేటటువంటిది ఏ భాషా పదం? లాటిన్. ఒత్తిడి ప్రయాసతో కూడుకున్న దశే కౌమార దశ అని పేర్కొన్నది ఎవరు? మనకు తెలుసు కదా, స్టాన్లీ హాల్. ఈ క్రింది వానిలో కౌమార దశ యొక్క లక్షణం కానిది? గుర్తింపు పొందన దశ అనేది కాదు. ఇక్కడ మార్పు చెందే దశ, ఆకర్షణ దశ, ముఖ్యమైన దశ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. గుర్తింపు కోసం కూడా ఆలోచిస్తారనమాట, పొందని దశ కాదు. క్రింది వారిలో లైంగిక విద్య బోధనా పద్ధతి కానిది? ఈ ప్రాజెక్ట్ అనేది కాదు. ఇవన్నీ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, ఆరోగ్య విద్య ఒకసారి చూద్దాం. పల్సా మందును కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరు? పల్సా మందును కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? సుబ్బారావు. క్రింది వానిలో సంతులిత పౌష్టికాహారం ఏది? గుడ్డు. అలాగే ఆకుకూరలు, కాయగూరలలో ఏ ఖనిజం అధికంగా ఉంటుంది? ఇనుము. కళ్ళకు సంబంధించిన వ్యాధులు ఏ విటమిన్ లోపం వల్ల వస్తాయి? విటమిన్ ఏ. చర్మానికి సంబంధించిన వ్యాధులకు కారణమయ్యేటటువంటి విటమిన్ బి. సంతాన సంబంధ వ్యాధులకు కారణం గల విటమిన్ ఇ. ఉదయం సాయంకాలం ఎండలో లభ్యమయ్యేటటువంటి విటమిన్ డి. దంతాలు ఎముకలు దృఢంగా కావడానికి తోడ్పడే ఖనిజం కాల్షియం. మనిషి ఆరోగ్యంగా ఉండడం అనగా? మనిషి శారీరకంగా బాగుండడం, మానసికంగా కూడా బాగుండడం. సో 4 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, పెన్సిలిన్ను కనుగొన్న శాస్త్రవేత్త? ఫ్లెమింగ్. రక్తహీనత దేని వలన వస్తుంది? ఐరన్ లోపం వలన వస్తుంది. చిగుర్లు ఆరోగ్యంగా ఉండడానికి ఏ విటమిన్ అవసరం? విటమిన్ సి అనేది అవసరం. జీవన నైపుణ్యాల గురించి ఒకసారి కొన్ని బిట్స్ అనేవి చూద్దాం. ఇక్కడ చూస్తే విద్యార్థిని తన జీవిత లక్ష్యం కోసం ప్రయాణించడానికి అతని మూర్తిమత్వం చిన్నాభిన్నం కాకుండా ఇవి కాపాడుతాయి.
ఏవి కాపాడతాయంటే జీవన నైపుణ్యాలే కాపాడతాయి. యునెస్కో సంస్థ జీవన నైపుణ్యాలను పాఠశాలలో ఏ తరగతి సమూహ పిల్లలకు అందించాలని పేర్కొంటుంది? 8 నుండి 12 తరగతుల పిల్లలకి. 25 సంవత్సరాల రాము మరి ఉపాధ్యాయ ఉద్యోగం చేస్తూ వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. అతనిలో పెంపొందించినటువంటి జీవ నైపుణ్యం ఏమిటి? నిర్ణయాలు తీసుకోవడం. ఐశ్వర్య తన జీవితంలో వచ్చిన సమస్యలను ఎదుర్కొని ముందుకు సాగుతుంది. ఆమెలో ఈ జీవ నైపుణ్యం పెంపొందింది. సమస్య పరిష్కారం. ఇతరులకు మన అభిప్రాయాలు చెప్పాలన్నా వారి మాటలు వినాలి అన్న ఈ జీవ నైపుణ్యం తప్పనిసరిగా ఉండాలి. భావ ప్రకటన. సమాజంలో ఇతర వ్యక్తులతో సంబంధం లేకుండా మనిషి జీవించలేడు. అలా జీవించేవాడు ఎవరైనా ఉంటే దేవుడైనా కావాలి లేదా దయ్యమైనా కావాలి అని పేర్కొన్నది ఎవరు? అరిస్టాటిల్. సమాజంలో ఇతరులతో కలిసిమెలిసి స్వేచ్ఛ, సంతోషంగా జీవించాలంటే ఇది తప్పనిసరి. పరస్పర సంబంధాలు అనేటటువంటివి తప్పనిసరి. నవ్య అనే విద్యార్థి పాఠశాలలో అంగవికలాంగులకు సహాయపడుతుంది. ఆమెలో పెంపొందినటువంటి జీవ నైపుణ్యం ఏమిటి? సానుభూతి అనేటటువంటిది. జీవ నైపుణ్యం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? పైవన్నీ కూడా అంటే మూర్తిమత్వం పెంపొందుతుంది, మూర్తిమత్వాన్ని కాపాడుతాయి, లక్ష్య మార్గానికి తోడ్పడతాయి, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్. పాఠశాల స్థాయిలో జీవ నైపుణ్యాలు ప్రధానంగా ఎవరికి అవసరం? పాఠశాల స్థాయి అయితే విద్యార్థులకి. వ్యక్తి నిజ జీవితంలో సంతోషంగా జీవించడానికి అవసరమైనవి ఏమిటి? జీవ నైపుణ్యాలు. పాఠశాల స్థాయిలో పెంపొందించేటటువంటి జీవ నైపుణ్యాలను సూచించినది యునెస్కో అన్నమాట. శృతి ఒక వస్తువు యొక్క ఉపయోగాలను విభిన్నంగా చెప్పిన ఆమెలో పెంపొందినటువంటి జీవ నైపుణ్యం విభిన్నాత్మక ఆలోచన. దాన్ని ఏమంటాం మనం? సృజనాత్మకత అంటారు. విభిన్నంగా ఆలోచించడమే సృజనాత్మకత. సమైక్యంగా ఆలోచించడం ప్రజ్ఞ అంటాం. ఒక విద్యార్థి గణితం రాదని సైన్స్ను ఎంపిక చేసుకున్న అతనిలో పెంపొందినటువంటి జీవ నైపుణ్యం ఏమిటి? స్వీయ అవగాహన. అంటే తన గురించి ఏంటని తెలుసుకోగలగడం. ఒక విద్యార్థి కిరణ్ పాలన కంటే వైఎస్ పాలన మిన్న అని పేర్కొన్నాడు. అతనిలో ఉన్నటువంటి ఆలోచన విమర్శనాత్మక ఆలోచన. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సమ్మిళిత విద్య కోసం కూడా కొన్ని బిట్స్ అనేవి ఒకసారి చూసేద్దాము. సమ్మిళిత విద్య 26 డెసిబిల్స్ నుంచి 40 డెసిబిల్స్ల స్థాయి లోపము. దీన్ని ఏమంటారు? మనం ఏ స్థాయి అంటే తక్కువ వినికిడి లోపం అని అంటారనమాట. సంఖ్యను తిరగబెట్టి చదివే వారి వైకల్యం. సంఖ్యను రిటర్న్లో చదవడం అటువంటి వారి వైకల్యాన్ని ఏమంటారు? అభ్యసన వైకల్యం అంటారు. అకారణంగా కళ్ళు నుండి నీరు కారడం ఈ వైకల్యానికి గల కారణం. దృష్టి వైకల్యం. 2 లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యాలు ఈ వైకల్యం వారి యొక్క లక్షణం. 2 లేదా అంతకన్నా ఎక్కువ అంటే బహుళ వైకల్యం అంటారు. ప్రజ్ఞాలబ్ధి 20 నుంచి 25 మధ్య ఉన్నవారిని ఏమంటాం? మూడులు అంటారు. మూడులు. అతి తీవ్ర మానసిక వైకల్యులు ప్రజ్ఞాలబ్ధి ఎలా ఉంటుంది? 20 కన్నా తక్కువగానే ఉంటుంది అన్నమాట. డిస్లెక్సియా అనున్నది ఎటువంటి సంబంధ వైకల్యం? డిస్లెక్సియా అనున్నది పఠన సంబంధ వైకల్యం. డిస్గ్రాఫియా అనున్నది ఏ సంబంధ వైకల్యం? లేఖన సంబంధ వైకల్యం. డిస్కాల్క్లియా అనున్నది కాల్క్లియా అనేది గణిత సంబంధ వైకల్యం. సంఖ్యా పరిమాణాన్ని అర్థం చేసుకోలేకపోవడం అనేది ఎటువంటి వైకల్యం? గణిత సంబంధం. పదాలను సరిగా వారి వైకల్యం. ఉచ్చరించలేకపోవడం అనేది భాషణ నైపుణ్యం, పఠన నైపుణ్యం ఈ రెండింటికి చెందుతుందన్నమాట. కండరాలు బిగుసుకుపోవడం అనేది ఎటువంటి లక్షణం? అనన్యత అంటారు. ఒక పిల్లవాని వైకల్యం గుర్తించడంలో వీరు ప్రముఖ పాత్ర వహిస్తారు. పిల్లవాని వైకల్యం గుర్తించడంలో ఎవరు ప్రముఖ పాత్ర వహిస్తారంటే పైవారందరూ. ఎవరైనా గుర్తించవచ్చు. ప్రాథమిక మూల్యాంకనం ద్వారా పిల్లల్లో వైకల్యాన్ని గుర్తించవచ్చు. ఎటువంటి ప్రాథమికం అంటే ఇక్కడ శారీరక ప్రాథమిక మూల్యాంకనం ద్వారా పిల్లల్లో వైకల్యాన్ని గుర్తించవచ్చు. యూనివర్సలైజేషన్ సూత్రం ఆధారంగా పనిచేసేటటువంటి విద్యా నమూనా ఏమిటి? డ్యూయల్ టీచింగ్ నమూనా.
ఉపాధ్యాయుడే ఈ విద్యార్థి ఇంటికి వెళ్ళి శిక్షణ ఇచ్చే బోధనా కార్యక్రమం ఏమిటి? హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మోడల్. దృష్టి వైకల్యం గల వారికి క్రింది బోధనోపకరణాలను ఉపయోగించవచ్చు. అంటే భూతద్దాలు ఉపయోగించవచ్చు, బైనాక్యులర్స్ ఉపయోగించవచ్చు, 2D 3D బోధనోపకరణాలను కూడా ఉపయోగించవచ్చు. అభినందన అన్నది మరి ఎటువంటి పునరుద్ధరణ? సాంఘిక పునరుద్ధరణ అన్నమాట. వివిధ విషయాలలో తేడాలను గుర్తించడం అనేటటువంటిది. వివిధ విషయాల్లో తేడాలను గుర్తించడం అనేది మనకి విచక్షణ అవుతుంది. ఒక పరిస్థితిలో అభ్యసించిన ప్రవర్తనను వేరొక పరిస్థితుల్లో విద్యార్థి ఉపయోగించడాన్ని ఏమంటారు? సాధారణీకరణ అంటారు. బుద్ధిమాంద్యము దృశ్య బలహీనతలు ఉన్న వ్యక్తి యొక్క వైకల్యం. బుద్ధిమాంద్యత, దృశ్య బలహీనతలు ఉన్న వ్యక్తి యొక్క వైకల్యం బహుళ వైకల్యం అంటారు. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి. శస్త్రచికిత్స ద్వారా సరిచేయలేని వినికిడి లోపాన్ని ఏమంటారు? పైవన్నీ వాహన సంబంధమైనవి, ఇంద్రియ నాడీ సంబంధమైనవి, మిశ్రమ వినికిడి సంబంధమైనవి. ఇవన్నీ కూడా శస్త్రచికిత్స ద్వారా వాటిని సరిచేయలేరన్నమాట. థ్యాంక్ యూ ఎవ్రీవన్.